ఈ రాత్రి కాలంలో మరి దేవుని యొక్క వాక్యము నుంచి యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుంచి 36, 37 వచనాలు మనము కొద్దిగా చదువుకుంటూ ఆ 2 వచనాల్లో అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవాలని కోరుచున్నాను. 36వ వచనం అండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనైతే నేను యూదులకు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము కాదనను. హల్లెలూయా. నా రాజ్యము ఏ సంబంధం అంటమా? ఈ భూలోక సంబంధించింది కాదు అని 2 సార్లు యేసుక్రీస్తు వారు కాదన్న మాటను అక్కడ నొక్కి వక్కాలించి చెప్పుచున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ యొక్క వచనం యొక్క సందర్భం అనగా బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తానండి. యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నుంచున్నాడు. ఎవరి ముందండి? అనగా ఆయన యొక్క భూలోక ప్రయాణం ఇంకా కొన్ని దినాల్లో కొంత సమయంలో ముగించబడుతుంది. అనగా ఆయనకి శిలువ మరణము వేయించడానికి యూదుల యొక్క నాయకత్వం అందరూ కూడా యేసుని ఎక్కడ నిలబెట్టారండి? పిలాతు ముందు. ఆ పిలాతు ముందు నిలబడుతూ, ఆ యొక్క గొప్ప అధికారి ముందు నిలబడుతూ యేసు వారు గొప్ప ధైర్యముతో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నా రాజ్యము ఈ భూలోక సంబంధమైన రాజ్యము కాదు. నేను ఈ లోకంలో ఏదో మంత్రి అవడానికి నేను రాలేదు, రాజు అవడానికి రాలేదు, పరిపాలించడానికి రాలేదు. ఎందుకంటే నా రాజ్యము ఆ పరలోక సంబంధమైనది, ఈ భూలోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ భూలోక సంబంధులైతే నా యొక్క అనుచరులు మీతోటి ఏం చేయవలసింది? యుద్ధము చేయవలసింది. నేను యుద్ధం కోసం రాలేదు, కానీ నా యొక్క రాజ్యం అనగా పరలోక రాజ్యాన్ని నేను స్థాపించడానికి లోకానికి నేను వచ్చున్నానని యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తున్నారండి? రాజైన పిలాతుతో చెప్పుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ మాట చెప్పిన తర్వాత 37వ వచనములో పిలాతు గారి యొక్క స్పందన మనము చదువుదామండి. నీవు రాజువా అడుగక, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి తిని. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పిలాతు ఏమంటున్నాడు అంటే, నువ్వు రాజువా, అయితే నేనేం చేయాలా అని ఆయన ప్రశ్న. పిలాతు ఏమంటున్నాడు? అయితే నువ్వు రాజు అయితే నేనేం చేయాలా? నా సింహాసనం వదిలేసి వెళ్ళిపోవాలా అన్నప్పుడు యేసు ఏమంటున్నారంటే, నువ్వన్నట్లే నేను రాజు, కానీ సత్యము గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకములో నేను పుట్టి తిని. హల్లెలూయా. ఏమంటాడమ్మా? సత్యము గురించి సాక్ష్యము. ఈ లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన అద్భుతమైన కారణం ఏంటంటే, ఆయన సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకములో జన్మించి ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడండి? ఆయన మరణ సమయంలో చెప్పుచున్నాడండి. అద్భుతమైన రీతిలో ఒకసారి గమనిద్దాము. ఆయన మరణ సమయంలో దేని గురించి ప్రకటిస్తున్నాడు? క్రిస్మస్ గురించి ప్రకటిస్తున్నాడు. వింటున్నారా లేదమ్మా? ఆయన మరణ సమయంలో దేని గురించి ప్రకటిస్తున్నాడు? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. కానీ మరణము దగ్గర ఉన్నాడు, పిలాతు ముందు ఉన్నాడు. పిలాతు వీడిని చంపేయండి అంటే నిమిషాల మీద జనాలు చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మరణ సమయంలో ఆయన యొక్క జననాన్ని గురించి ఆయన చెప్పుచున్నాడు. నేను ఎందుకు పుట్టానంటే, ఈ లోకములో నా రాజ్యాన్ని నేను స్థాపించుకోవడానికి రాలేదు, ఈ లోకములో నా బలగము పెంచుకోవడానికి నేను రాలేదు, ఈ లోకములో నేను భూములు సంపాదించడానికి రాలేదు,
ఈ లోకములో నేను మేడలు సంపాదించడానికి రాలేదు. ఈ లోకములో నేను ఏదో పెద్ద ఒక పార్టీని ఒక పరిపాలించి ఒక జనాంగాన్ని నేను దానికోసం రాలేదు. కానీ నేను వచ్చినది ఒకటే, నా తండ్రి యొక్క రాజ్యము స్థాపించాలని, ఆ రాజ్యములో ఉన్న సత్యాన్ని ఈ భూలోకములో ఒక సాక్షిగా వచ్చి నేను అనేక మందికి ఆ సత్యము ప్రకటించాలని మాత్రమే నేను ఈ లోకములో జన్మించితేను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఆ సత్యముని ఒక సాక్ష్యముగా ఈ భూలోకములో ఆయన ప్రచురించడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క సత్యము గురించి పలుకుతూ ఆ 37వ వచనము చివరి భాగం ఇందాక వదిలేసామని చదువుదాము. సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును. నా మాటలు ఎవరు వింటారంటమ్మా? సత్యంతుడు సంబంధం పెట్టుకునేవారు. వినండమ్మా, ఎవరంట? సత్యముతో సంబంధము. అంటే సంబంధం అంటే ఏంటండి? సహవాసము. సత్యాన్ని వారి జీవితంలో చోటిచ్చేవారు, సత్యము కొరకు వారు నిలబడేవారు, సత్యమైన మార్గములో నడిచేవారు, సత్యమైన హృదయముతో ఆలోచించేవారు, సత్యమైన మనసుతో ప్రజల కొరకు వారు జీవించేవారు. అలాంటి మనసు కలిగిన వారు మాత్రమే నా యొక్క మాటలు వింటారు. మిగతా వారు ఎవరు కూడా నా మాటలు అర్థము అవ్వవు. వారు వింటారు కానీ వాళ్ళకి ఏ మాత్రము అర్థము కావని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. యేసు ఎందుకు వచ్చాడు అని మొట్టమొదటి ప్రశ్న, దానికి మీకు జవాబు తెలిసి ఉంటుంది. ఏంటంటే జవాబు, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు వారు, ఈ యొక్క యేసు నీ జీవితంలో నా జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చాడు? యేసుక్రీస్తుని నమ్మండి అని మనం అందరికీ ప్రేమగా చెబుతున్నప్పుడు ప్రజల మీద అడగొచ్చు, ఈ యేసు వల్ల ఏం లాభం అండి? ఈ యేసు వల్ల మన జీవితాల్లో ఏం మార్పు వస్తాయని ప్రజలు అడిగినప్పుడు మన జీవితంలో ఉన్న సాక్ష్యాలు, మన జీవితంలో ప్రభు చేసిన ఆ సత్యమైన కార్యాలు వారికి మనము సాక్ష్యము రూపంలో చెప్పిన వారిగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క యేసు వల్ల నీ కుటుంబము జీవితంలో ఏం మార్పు వచ్చింది? అది సాక్ష్యము. ఈ యొక్క యేసు వల్ల నీ ఉద్యోగాన్ని నువ్వు చేసే విధానం ఎలాగ మార్చావు? అదొక సాక్ష్యము. ఈ యొక్క యేసు వల్ల నీ యవన ప్రాయంలో నువ్వు ఉన్న వ్యసనాల్ని ఎలా విడిచిపెట్టావో అదొక సాక్ష్యము. ఈ యేసు వల్ల నువ్వు సమాజంలో ఒకప్పుడు అందరూ కూడా నిన్ను అసహించుకునే రీతిలో జీవించేవాడివి, కానీ యేసు వల్ల నీ జీవితాన్ని మార్పు చెంది అందరూ కూడా నిన్ను ఇప్పుడు గౌరవిస్తున్నారు. అదొక సాక్ష్యము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ సాక్ష్యాలు మనం ఏం చేయాలండి? యేసు ఏ సత్యమైన సాక్ష్యము కోసం చెప్పడానికి వచ్చినాడు, మన జీవితంలో ప్రభు చేసిన సాక్ష్యాలు మనం చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సంఘంలో ఒక వ్యక్తి ఉంటాడండి, ఆయన పేరు అప్పల స్వామి అండి. ఆయన పేరు అప్పల స్వామి. ఆయన ప్రభువులోకి వచ్చి ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుందండి. ప్రభువులోకి రాకముందు భయంకరమైన వ్యసనపరుడు అండి. భయంకరమైన వ్యసనపరుడు. లేని వ్యసనాలు లేవంటండి. ఇంట్లో వాళ్ళ అన్న తమ్ముళ్ళు అక్క అందరూ కూడా ప్రతిరోజు తిట్టుకోవడం, పనికి వెళ్ళేవాడంట, ఆ వ్యసనాలతో ఇంటికి వచ్చేవాడంట, రోజు తిట్టుకునేవాడు. వీడు సత్తే బాగుండు అనండి. ఆయన భార్య ముందు ప్రభువుని నమ్మింది. ఆ భార్య యొక్క ప్రోద్బలం వల్ల, ప్రార్థన వల్ల ఇతను కూడా మెల్లిమెల్లిగా ప్రభువులోకి వచ్చి, అద్భుతం ఏంటంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత వ్యసనాలన్నీ జీరో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది నేను కల్పితము కాదండి, సత్యం మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం దేని గురించి ప్రసంగం చేస్తున్నాం? సత్యము. ఇందులో కల్పితం అంటే అది మంచిది కాదు, సత్యమే. ఆయన ప్రతి వ్యసనం మానేశాడంటే ప్రభువుని నమ్మిన తర్వాత. ఇప్పుడు వారి యొక్క అన్న తమ్ముళ్ళు, వారి వదునులు,
వారి అమ్మ నాన్నగారు వారు ఇంకా ప్రభువులోకి రాలేదు, కానీ వారు అప్పుడప్పుడు ఇతన్ని కలిసినప్పుడు, ఒరే అప్పలస్వామి, నువ్వు ఆ ప్రభువులోనే ఉండరా, బయటకు రాక, బయటకు వస్తే నిన్ను మళ్ళీ పట్టుకోలేము మేమని ఆ యొక్క బిడలు ఎవరైతే ప్రభువుని నమ్మలేదు వారి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? అప్పలస్వామి, నువ్వు ప్రభువులోనే ఉండు, యేసునే నువ్వు ఆరాధించమని వారి కుటుంబ సభ్యులు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. మీ జీవితం ఒక సాక్ష్యము. ప్రభు నీ యొక్క జీవితంలో వ్యక్తిగతంగా ఏమి చేసి ఉన్నాడో ఆ సత్యమైన సాక్ష్యము నువ్వు ఇతరులకు ఏం చేయాలా? చెప్పేవాడుగా ఉన్నప్పుడు నీ యొక్క సాక్ష్యం ఇతరులు ఏం చేస్తూ ఉంటుంది? ప్రభావితము చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క రాత్రి కాలంలో మరి ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యంని, మన ఆ సత్యాన్ని మనం ఒకసారి పరిశీలిద్దామండి. ఆయన ఏ సత్యము కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ సత్యము ఆయన ప్రకటిస్తున్నప్పుడు ప్రజలకి ఏం కలిగిందండి? ఏం కలుగుతుంది? సత్యం మాట్లాడినాడు ప్రజలకి ఏం కలుగుతుంది? ఇబ్బంది కలుగుతుంది. మొట్టమొదటిగా ఏం కలుగుతుందండి? ఇబ్బంది. మీ పక్కవారి దగ్గరకు ఉండి ఆ పక్కవాడు పడుకుని పోతా ఉంటే, ఎందుకు పడుకోవడానికి వచ్చావు నువ్వు గుద్దేవు అనుకోండి, నువ్వేం చెప్తున్నావు అక్కడ? నిజమే చెప్తున్నావు, కానీ కోపం వస్తుంది. సత్యం ఎక్కడైతే పలుకుతామో అక్కడ ఏం కలుగుతుంది? ఇబ్బంది, కోపము, మనస్పర్ధం వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకంలోకి వచ్చి ఆయన పలికిన సత్యము వల్ల అనేక మందులు ఏమైపోయారండి? కొద్దిగా ఇబ్బంది కలిగారు, కోపము కలిగారు, వ్యతిరేకించారు. యేసు మీద ఎంత పగ పెంచుకున్నారంటే ఈ యేసుని ఏదో ఒకటి చెయ్యాల. దేని కొరకు? సత్యము కోసము. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ఆ మాట కూడా ఆ దినాల్లో చాలా మందికి అభ్యంతరము కలిగించినట్లు మనము చూచుచున్నాము. ఆయన పలికిన సత్యము రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి ఒకసారి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టి ఆయన ఏ సత్యం కోసమైతే ఈ లోకములో ఆయన జీవించున్నాడో ఆయన పలికిన సత్యమైన మాటలు ఏంటంటే ఏ భేదము లేదు. సారిపల్లిలో నా ప్రియమైన స్నేహితులారా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న కృపని పొందుకోలేకపోతున్నారు. అదే సత్యము చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడు? నీలో పాపం ఉంది, మానవుల్లో పాపం ఉంది, లోకములో పాపం ఉంది. ఈ పాపం విషయం వచ్చేసరికి భేదాలు కనిపించట్లేదు. చదువు విషయాల్లో భేదాలు ఉంటున్నాయి, ఆస్తి విషయాల్లో భేదాలు ఉంటున్నాయి, జాతి విషయాల్లో భేదాలు ఉంటున్నాయి, రంగు విషయాల్లో భేదాలు ఉంటున్నాయి, వీధుల విషయాల్లో భేదాలు ఉంటున్నాయి. కానీ పాపమన అంశం మీద వచ్చేసరికి ఏ భేదము లేదు. అన్ని రంగాల్లో భేదాలు ఉన్నాయండి. మతముల్లో భేదాలు ఉన్నాయి, కుల వ్యవస్థల్లో భేదాలు ఉన్నాయి. ఉన్నాయా లేదంటారండి? కానీ ఈ యొక్క భేదాల్లో ఉన్న ప్రజలందరూ చేస్తున్నది ఒకటే. అది దేనికి విరుద్ధంగా? రాజ్యానికి విరుద్ధమైన కార్యము. అదే పాపము. ఆ పాపము చేయడం వల్ల పరలోకములో ఉన్న సృష్టికర్త దేవుడు అనగా భగవంతుడు, ఆ భగవంతుడు నిన్ను చేరుకోవాలని కోరుతున్నాడు. కానీ ఆయన కృప నీకు అనుగ్రహించాలని కోరుచున్నాడు, ఆయన సత్యము నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న పాపం వల్ల ఆ యొక్క కృపని, ఆ యొక్క దయని, ఆ జాలిని మనము సృష్టికర్త దేవుడి దగ్గర నుంచి అనగా భగవంతుడి దగ్గర నుంచి మనం పొందుకోలేకపోతున్నాము. అర్థమవుతుందా సంగమా? ప్రేమైన గ్రామస్తులారా, నా మాటలు అర్థమవుతున్నాయని నేను నమ్ముచున్నాను. మీరు ఏ స్థలములో ఉన్న నిదానంగా కూర్చొని
కొంతసేపు ఈ సత్యమైన మాటలు వినండి. ఈ సత్యమైన మాటలు వినండి. మన జీవితాలు పాపము చుట్టూత తిరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఆ పాపము చుట్టూతోనే తిరుగుతున్నాము. ఆ పాపము గురించి దేవుని వాక్యములో వివరణ కూడా ఇచ్చి ఉన్నాడండి. ఏమి ఇచ్చి ఉన్నాడమ్మా? ఆ పాపం ఎలాగ ఉందో, మానవులు ఏ పాపములో జీవిస్తున్నారో ఆ పాపం గురించి చక్కగా వివరణ మనము చూస్తున్నామండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, 10వ వచనము నుంచి కొన్ని మాటలు చదువుకుందాము. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏమంటుందమ్మా వాక్యము? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నేను తెల్ల వస్త్రాలు వేసుకుంటే నేను నీతిమంతుడిని అయిపోను. నేను శుభ్రంగా స్నానం చేస్తే నీతిమంతుడిని అయిపోను. నా యొక్క శరీరము శుభ్రపరచబడుతుంది, కానీ నా హృదయంలో ఇంకా కలంకము, దేవునికి ఇష్టము లేని పాపము ఇంకా నా హృదయములోనే ఉంది. అందుకే వాక్యము సెలవిస్తుంది, ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుని నుంచి మనము దూరం అయిపోయి ఉన్నామని ఆ మాటలు చెబుతూ ముందుకు చదువుదామండి. దేవుని వెతికివాడు ఎవరు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. మానవులు ఏ పాపములో ఉన్నారో ఆ పాపము గురించి చాలా చక్కగా వివరిస్తుంది దేవుని వాక్యము. అందరూ కూడా త్రోవ తప్పి ఏమైపోయారంటమ్మా? పనికిమాల జీవితం మనము జీవిస్తున్నామంట. భయంకరమైన దోషణకరమైన మాటలు, భయంకరమైన అపరాధములు చేసుకుంటూ, తోటి వాడిని ప్రేమించే మనసు లేకుండా, తోటి వాడి పట్ల జాలి చూపించుకునే మనసు లేకుండా మన జీవితాలు ఏమైపోయామా? త్రోవ తప్పి మేలు చేయని వాడు ఒక్కడు లేడు. మేలు చేయడానికి ఒక్కడు కూడా మనసు లేదు. బాబు, ఊర్లో కుర్రోళ్ళ దగ్గర చాలా మంది దగ్గర బైకులు ఉంటాయండి, ఉంటాయా లేదండి? ఆ బైకుల దగ్గరికి ఒక ముసలాం వచ్చి, ఒరే నాన్న మనోడా, కొద్దిగా ఆ పిహెచ్సి దగ్గర తీసుకెళ్ళి ఒక సూది పొడిపించి మళ్ళీ ఇంట్లో దింపేరా అంటే ఆ మనవడు ఏమంటాడు? ఏమో ముసలి, ఈ 2 లక్షల బండి నిన్ను ఎక్కించుకోవడానికి కొనుక్కున్నాను నేను, నాకు వేరే పని లేదా అని గ్రామంలో ఉన్న వృద్ధులు కూడా ఒక చిన్న మంచి పని చేద్దామని కూడా ప్రజలకి ఏం లేదండి మనసు. మేలు చేద్దామని ఒకడు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యం సెలవిస్తాం. నీతిమంతుడు లేడంట, త్రోవ తప్పిపోయామంట, పనికిమాలి కార్యాల్లో ముందుకు వెళ్తున్నామంట. అదే బైక్ మీద ఒరే రారా ఫలానా తోటలో పార్టీ ఉందన్న వెంటనే ఆ కాళ్ళు కిక్ రాడ్ని కర్ర అని కొట్టి, ఆ కిక్ రాడ్లు లేవు కదండి ఈ రోజుల్లో, బటన్ స్టార్ట్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పార్టీకి. మా సంఘంలో ఒకసారి ఒక యవనస్తుడు వాళ్ళ గ్రామంలో చిన్న పెళ్ళి అయినప్పుడు, ప్రభుని నమ్మిన కుర్రోడు, చాలా మంచోడు అండి, చాలా మంచోడు, ప్రభులో చక్కగా ఉండేవాడు. ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా పదరా బావ వెళ్దాం తోటలోకి అన్నారంట. దేనికి? తోటలోకి అంటే తెలుసు కదండి, ఏమవుతుంది అక్కడ? పార్టీ. అదే టైంలో వర్షం పడ్డదండి. ఏం పడ్డది? వర్షం తగ్గిపోతుందిలే అని కూర్చున్నారండి. ఆ చెట్టు కింద కూర్చుని అందరూ వేసేసుకున్నారు. ఏమంటారు దాన్ని? తెలుసండి ఎవరికైనా? సిట్టింగ్ అంటారు. దాని తర్వాత ఏదో అంటారు, అమ్మో ఏం తెలియనట్లు భలే నటిస్తున్నారండి ఒక్కొక్కరు. ఏమో అవసరం ఏదో అంటున్నాం, అదేలే. అందరు సిట్టింగ్ వేసి ఎవరు వాటాలు అలా వేసుకున్నారంటండి. వర్షం పడుతుంది, పెరిగిపోతుంది. తర్వాత ఏం మొదలయ్యామా? ఉరుములు, మెరుపులు. ఒక మెరుపు వచ్చిందండి. చర్చికి వచ్చిన కుర్రోడు
చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. చాలా మంచి కుర్రాడు, కానీ ఆ రోజు వాళ్ళ యొక్క చుట్టాల యొక్క బలవంతంతో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. తనకు కావాల్సింది కూడా ఇంకా నోట్లో కూడా పెట్టలేదు, ఒక భయంకరమైన పిడుగు వచ్చి పడిపోయి హఠాత్తుగా అక్కడే చచ్చిపోయాడు. పోస్ట్ మార్టం తర్వాత బాడీ తీసుకొస్తే ఆ అబ్బాయి కొద్దిగా తెల్లగా ఉంటాడండి. ఆ యొక్క మచ్చ ఈ తల నుంచి ఇలాగా ఒక గీత ఆ శరీరం మీద చూస్తున్నాం. పనికిమాలు మార్గాల్లో నడుస్తున్నప్పుడు, ఎల్లకోడిని స్థలాలు, మేలు చేయడానికి వెళ్ళం కానీ పాడు పనులు చేయడానికి మాత్రము ఈ శరీరము పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ పాపం వల్లే దేవుడు అనుగ్రహిస్తున్న కృపని మనం ఏం చేయలేకపోతున్నామంటండి, పొందలేకపోతున్నామని ఆ సత్యము చెప్పడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో నేను ఇందువలనే కదా జన్మించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 13వ వచనము చదువుకుందామండి. వారి గొంతుక తెరిచిన సమాధి అంటండి. నోరు విప్పితే మున్సిపాలిటీ అంటాం మన భాషలో, ఏమండి బైబిల్ భాషలో వారు నోరిప్పితే తెరిచిన సమాధి. తెరిచిన సమాధి ఎలా ఉంటుందండి? కొంపు. మనం నోరులు విప్పితే ఎలాగమ్మా? అమ్మో దీని నోట్లో నోరు పెట్టొద్దురా బాబు, రోజంతా ఏమైపోతుంది? కంపు అయిపోతుంది, కంపు అయిపోతుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నారండి ఊరి మధ్యలో నుంచి. కొలై దగ్గర కొందరు ఆడవాళ్ళందరూ బిందులు వేసుకుని గుద్దుకుంటున్నారంట, నా బిందు ముందు, నా బిందు ముందు, నా బిందు ముందు అని. ఆ గొడవల్లో ఒక స్వరం వినిపించిందంట, ఒక స్త్రీ యొక్క స్వరము వినిపించిందంట పాస్టర్ గారికి. ఈ స్వరం ఎక్కడో విన్నట్లుందే అని జ్ఞాపకం వచ్చిందంట. కానీ స్వరం గుర్తుపెట్టాడు, కానీ మొహం ఇంకా స్కానింగ్ అవుతుంది. మొహానికి స్వరానికి ఇంకా కనెక్షన్ అవ్వలేదు. ఎక్కడో కనిపించింది, ఎక్కడో ఈ స్వరం విన్నాను కానీ మొహం నాకు గుర్తు రావట్లేదని ఆ పక్క నుంచి వెళ్ళిపోయి సైకిల్ ఆపి లోపలికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు లోపలన్న ఆ యొక్క స్త్రీ పాస్టర్ గారిని చూసిందంట. చూసిన వెంటనే ఆవిడ బూతులన్నీ ఏమైపోయాయండి, నీ నాన్నకి హల్లెలూయా, మీ అమ్మకి హల్లెలూయా, మీ అక్కకి హల్లెలూయా అని పాస్టర్ గారు చూసిన వెంటనే బూతులన్నీ ఏమైపోయాయండి, హల్లెలూయా బూతులుగా మారిపోయాయంట. వాళ్ళు నోరిప్పితే ఏంటంట? తెరిచిన సమాధి. తెరిచిన సమాధి. ఒకరికి ఒక మంచి మాట చెబుదాం, ఒక సలహా ఇద్దాము, పాడైపోతున్నాడు కదా, వెళ్ళేదో బలపరుద్దాము, చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు కదా, వెళ్ళి ఏమన్నా కొన్ని మంచి మాటలు చెప్దామని లోకంలో ఎవరికి కూడా తోటి వ్యక్తి పట్ల, తోటి సహోదరుల పట్ల అటువంటి మనసు లేని వారుగా జీవిస్తున్నారా? చదువుదామండి. నాలుకలు విషము కపటము కలిగిన మాటలంట, వారి యొక్క పెదములు విషము కలిగిన మాటలంట, వారు నోరు నిండా ఏటమా దోషణకరమైన మాటలు, వారు నోరు విప్పితే ఎదుటి వాడిని గాయపరిచే మాటలు, వారు నోరు విప్పితే ఎదుటి వాడిని ఎలాగా కృంగతీయాలని అదే మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారంట. వారి యొక్క కాళ్ళు రక్తము చిందించడానికి ఉరుకులు వెళ్తాయంట. వాళ్ళ యొక్క కాళ్ళు ఒకరిని హాని చేయడానికి, వాళ్ళ పాదములు పరిగెత్తుతూ వాడిని హాని చేయాలా, వాడికి ఏదో నష్టము కలిగించాలని ఈ మనుషులున్న పాదాలు ఏంటమ్మా చెడు చేయడానికి పరిగెత్తాయి, కానీ మేలు చేయడానికి పాదాలు పరిగెత్తవంట. వారికి సమాధానమన్న మార్గము వారికి ఏమాత్రము తెలియదు. శాంతి మార్గం, ఒకరితోటి శాంతి సమాధానంగా ఉందాము, ఎందుకులే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తాములే అని శాంతి మార్గము ఎంచుకోరు. ఆ శాంతి మార్గం గురించి వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు. అన్నిట్లకన్నా భయంకరమైన విషయం ఏంటంటే దేవుడు భయం లేకుండా జీవించిన వారుగా ఉన్నారంట. ఇదమ్మా వాళ్ళు కన్నులు ఎదుట ఏముండదు చూడండి. కుటుంబాలు ఆస్తులు కొంచెం గొడవ వచ్చినప్పుడు దేవుడు లేదు, దెయ్యం లేదు, పదరా చూద్దాం, నోటితో పలికేస్తారు వాళ్ళే. నేను పాస్టర్ని కాదు, యాక్టర్ని కాదు, మాస్టర్ని కాదురా, నా ఆస్తి నాకు రాకపోతే నేను ఏం చేస్తాను రా,
అప్పటి వరకు చేసిన వృత్తి అంతా కూడా ఏమైపోతుందండి? అప్పటి వరకు చేసిన భక్తి, అప్పటి వరకు చేసిన పూజలు, అప్పటి వరకు చేసిన దీక్షలు, అప్పటి వరకు చేసిన మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మన ఆరాధన అన్ని పక్కన పెట్టేస్తాము. వారి ముందు దేవుని యొక్క భయం కూడా ఉండదంట. ఈ సత్యమైన మాటలు మానవ జాతి ఎంత భయంకరమైన పాపములో, ఊబిలాంటి పాపములో వాళ్ళు జీవిస్తున్నారని ఆ సత్యము చెప్పడానికే, ఆ సత్యం గురించి నేను సాక్ష్యము చెప్పడానికే నేను ఈ లోకములోకి నేను పుట్టి ఉన్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుడు ఎలాంటి పాపములో ఉన్నాడని మనం ఇక్కడ చదువుతున్నప్పుడు, నేను మీకు చెప్తున్నప్పుడు మీలో ఎంతమందికి అది అభ్యంతరకరంగా ఉండేదండి? చెప్పాలా? ఉందండి? అభ్యంతరకరంగా లేదా? ఇదే అభ్యంతరకరమైన జీవితాలు లోకములో ఉన్న మనుషులు కూడా ఆ యొక్క పాపములో వారు జీవించడం వల్ల దేవుడు అనుగ్రహించిన కృపని వారు పొందలేకపోవచ్చున్నారు. సత్యం విన్నప్పుడు ఏం కలుగుతుంది? తప్పకుండా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ సత్యం అనుసరించేవాడు, సత్యాన్ని అంగీకరించేవాడు, సత్యముని వల్ల తన జీవితాన్ని మార్చుకునేవాడు, వాక్యం ఏం సెలవుస్తుంది? సత్యాన్ని అనుసరించేవాడు ఏమవుతాడంటమా? స్వతంత్రుడు అవుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సత్యము పలుకుతూ యేసుక్రీస్తు వారు మరొక సత్యం పలిగారు. అదే రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందామండి. ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. మానవుల్లో పాపం ఉంది అని సత్యం పలికారు. రెండో సత్యం ఏం పలికారు? పాపము చేసిన ప్రతి వాడికి ఒక జీతం ఉంది, అదే మరణము. అనగా దేవుని నుంచి శాశ్వతముగా దూరం అయిపోయే పరిస్థితి, అనగా భయంకరమైన అగ్ని గుండములో మనం పడిపోవడం అన్నది, అది కూడా సత్యమైన మాటే. ఈ సత్యమైన మాటలు ఎవరికి వినడానికి ఇష్టమో ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు ఈ సత్యమైన విషయాలు మాట్లాడుతూ ఆయన మరొక మాట ఇక్కడ చెప్పి ఉన్నాడు. ఏమంటే కానీ అని చెబుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల కలిగిన నిత్య జీవము కూడా మీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను. ఆయన సత్యం పలుకుతూ మీరు ఈ యొక్క పాపములో జీవిస్తున్నారు కాబట్టి, ఈ పాపం వల్ల మీరు ఇలాగే జీవించుకుంటూ పోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకములకు వెళ్ళిపోతారు. కానీ నేను మరొక సత్యము చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన గ్రామస్తులారా అని యేసుక్రీస్తు వారు ఈ రాత్రి కాలంలో మరొకసారి మనకు ఆ సత్యము జ్ఞాపకము చేస్తున్నాడు. ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం పెడతారో వారికి ఏం కలుగుతుందంటండి? నిత్య జీవం, అనగా పరలోక రాజ్యము. ఏ రాజ్యం అయితే ఈ భూలోక సంబంధించింది కాదు, ఆ రాజ్యంలో వారు వారసులు అవుతారని యేసుక్రీస్తు వారు ఆ మాటలు పలకడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ సత్యములో రెండు మార్గాలు ఉన్నాయని యేసు చాలా స్పష్టంగా చెప్పుచున్నాడు. ఈ పాపములో నువ్వు కొనసాగుబడుతూ ఉంటే నిత్య నరకము, పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు మీద విశ్వాసం పెడితే నీకు పరలోక రాజ్యము. ఇప్పుడు మరొక ప్రశ్న, యేసునే మేము ఎందుకు నమ్మాలండి? అదొక ప్రశ్న, మంచి ప్రశ్న. ఆ ప్రశ్న నీ హృదయంలో ఈ రాత్రి కాలంలో వస్తే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ మై బ్రదర్. నువ్వు సరైన మార్గములో, బాటలో నువ్వు ఉన్నావు. యేసునే ఎందుకండి? యేసు మార్గం ఎంచుకుంటేనే పరలోక రాజ్యము అని మీరు ఎందుకు అంత ఖచ్చితంగా మీరు చెప్పగలరంటే, అదే దేవుని యొక్క వాక్యములో నుంచి మరొక వచనం మీ ముందు పెట్టాలని కోరుచున్నాను. ఆ వచనము ద్వారా యేసు ద్వారానే మీకు నిత్య జీవం అని ఎందుకు అని మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం సంగమా. 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులైనప్పుడే
క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన గ్రామస్తులారా, ప్రభు అయిన యేసు క్రీస్తుని మీద విశ్వాసం పెడితేనే మీకు నిత్య జీవమని ఎందుకు నేను చెప్పుచున్నానంటే, వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు అనగా భగవంతుడు. భగవంతుడు ఈ లోకం పట్ల ఆయన ప్రేమను ఏం చేస్తున్నాడంట? వెల్లడిపరుస్తున్నాడు. ప్రతి దినము, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమార్తె నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన ప్రతి దినము వెల్లడిపరుస్తున్నాడంట. కానీ ఆయన ప్రేమ మనకి అర్థము కావట్లేదు. ఎందుకు? ఆయన ఎక్కడో పరలోకములో ఉండి ఐ లవ్ యూ అంటే మీకు అర్థమవుతుందా? చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? అర్థం అవుతుంది. ఒకసారి అంట ఒక వ్యక్తి సంఘంలో ఒక ప్రసంగం విన్నాడంట. ఏమని? నీ వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలని అన్నప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ఒక చీమ దగ్గరికి వెళ్ళి, చీమ ఐ లవ్ యూ అన్నాడంట. ఏమన్నాడంటమ్మా? ఐ లవ్ యూ. మీరు విన్నుంటారు, కానీ మైక్ స్వరం ద్వారా కొందరు వినాలని ఆశపడుతున్నారు. ఐ లవ్ యూ అన్నప్పుడు ఆ చీమ ఆ వ్యక్తిని చూసిందంట. అమ్మో, వీడెంత ఎంత ఉన్నాడు, నన్ను ఐ లవ్ యూ అంటాడు. పారిపోయిందంట చీమ. పారిపోయినప్పుడు మరుసటి రోజు జోబులో కొద్దిగా పంచదార వేసుకుని ఆ చీమ ముందు కొద్దిగా వేసి ఆ చీమ తింటున్నప్పుడు మరలా మెల్లి వెళ్ళి చీమ ఐ లవ్ యూ అన్నాడంట. అప్పుడు ఈ చీమ ఆ యొక్క పంచదార అంతా తినేసి మళ్ళీ పారిపోయిందంట. పారిపోతే ఈ వ్యక్తికి అర్థం అవట్లేదు, ఏంటి నా ప్రేమ ఎంత వెల్లడిపరిచినా కూడా చీమకి అర్థం కావట్లేదు ఏంటని బాధతోటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. పాస్టర్ గారు, మీరే చెప్పారు కదా నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలని, నేను ప్రేమిస్తుంటే ఆ ప్రేమ కోసం స్పందన రావట్లేదు, ఎంత చెప్పినా ఆ ప్రేమ గురించి స్పందించట్లేదు అంటే ఎవరికరా బాబు ఇంతకు చెప్పేవని అడిగాడంట. ఆ చీమకు చెప్పానయ్యా అని అన్నాడంట. ఆహా, చీమకు చెప్పావు ఐ లవ్ యూ అని? మరి చీమకి నీ ప్రేమ అర్థం అవ్వాలంటే నువ్వు చీమలాగా మారితేనే కానీ ఆ చీమకి నీ ప్రేమ అర్థం కాదని ఆ సేవకుడు చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, పరలోకములో ఉన్న ఆ రాజ్యములో ఉన్న భగవంతుడు ఆయన సింహాసనం మీద కూర్చొని భూలోకములోన ఎన్నో మైళ్ళు దూరంలో ఉన్న మానవ జాతి పట్ల ఐ లవ్ యూ అని పరలోకంలో చెప్తే నీకు నాకు ఏమర్థం అవుతుంది? ఆయన ప్రేమ నీకు అర్థం అవ్వాలంటే ఆయనే ఆ సింహాసనం దిగి మానవుడి యొక్క రూపములో, దాసుడి యొక్క రూపములో ఆయన ఈ లోకములో ఒక చిన్న బాలుడిగా, ఒక సామాన్యమైన జన్మము ఎత్తి ఆయన ఒక పశువుల సాల్లో పుట్టి, ఏ రాజభవనములో కాదు కానీ, ఏ పెద్ద ఇంటిల్లో కాదు కానీ, నీలాగా నాలాగా ఒక సామాన్యమైన ఇంట్లో జన్మించి అప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అప్పుడు మనకి ఏమైందండి? ఆయన ప్రేమ మనకి అర్థమైంది. దైవత్వాన్ని విడిచిపెట్టాడు, మానవుడి రూపములో దాసుని యొక్క రూపాన్ని ధరించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలా వెల్లడిపరిచాడంటే భూలోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి అందమైన 2 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న వాడిని, బాబు ఈ ఇల్లు వదిలేసి ఇల్లు ఎవరికో నువ్వు ఇచ్చి ఈ పక్కనున్న పెంకుటిల్లు వచ్చి ఉండమంటే ఉంటాడా? చెప్పండమ్మా. ఉండడు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడంటే, ఆయన ప్రేమని ఎంత వెల్లడిపరిచాడంటే, భగవంతుడు ఎంత ప్రేమని ఈ రోజు కూడా కుమ్మరిస్తున్నాడంటే, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ యొక్క పాడైపోయిన భూలోకంలో నీకు నాకు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడని చెప్పడానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడానికి వచ్చినాడు. అదే సత్యమైన మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం ఎవరు నమ్మలేకపోతున్నారు. దేవుడు మన కోసం దిగి రావడం ఏంటి? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ?
మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఆయన మన దగ్గరికి ఎలాగొస్తాడని ఈ యొక్క ఆలోచన వల్ల దేవుడు మన దగ్గరికి వచ్చాడని నమ్మలేకపోతున్నారు. కానీ అదే సత్యము పలకడానికి యేసుక్రీస్తు వారు నేను ఈ లోకములో జన్మించున్నానని ఆయన ప్రజలకి చెప్పుచున్నాడు. దేవుడు ఆయన యొక్క ప్రేమ ప్రజల పట్ల వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగ వెల్లడిపరిచాడంటే, మొట్టమొదటిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. రెండోది ఎలాగమ్మా, మానవులు చేసిన పాపము కోసము ఎవరో ఒకరు బలైపోవాలా. ఆ బలి, ఆ సిలువ మరణము, ఆ క్రూరాతి క్రూరమైన సిలువ మరణము యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారమ్మా, నీ కొరకు నా కొరకు పొంది ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమని రెండు రూపాల్లో వెల్లడిపరిచాడమ్మా. మొట్టమొదటిగా నీ రూపములో ఆయన పుట్టాడు, నీ దగ్గర దాసుడుగా ఆయన వచ్చాడు. రెండోది, నీ బదులుగా ఆయన ప్రాణము పెట్టాడు. పాపము చేసిన వాడు ప్రతి వారికి ఏముందంటమ్మా, జీతము. ఆ జీతము నీ చేతిలో పడకుండా, ఆ యొక్క భయంకరమైన నరకగుండము నీకు రాకుండా ఆయన పాపమంతా కూడా ఆయన భుజము మీద మోపుకొని శాపగ్రస్తుడిగా ఆ యొక్క మ్రాను మీద ఆయన వేలాడబడి యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. ఇందాక వాక్యం చదివాం కదమ్మా, వారు పాదములంట ఏమవుతున్నాయంట, వారి పాదములు రక్తమును చిందించడానికి పరిగెత్తుతున్నాయి. నువ్వు నేను మన కాళ్ళుతో చేసిన పాపాల వల్ల యేసు ప్రభు కాళ్ళ మీద ఏం కొట్టారమ్మా, మేకులు కొట్టారు. మనం శరీరముతో చేసిన పాపం వల్ల, మన చేతులతో చేసిన పాపం వల్ల, మన నోటితో చేసిన పాపం వల్ల ఆయన నోటికి ఏమి ఇచ్చారంటమ్మా, ఒక చేదు చిరకని ఆయన నోట్లో పెట్టారంట. నీ నోట్లో వచ్చిన ప్రతి ఒక్క దోషణకరమైన మాటలు, కపటమైన మాటల వల్ల ఆయన నోట్లో ఏం పెట్టారు, చేదు చిరక పెట్టారు. యేసుక్రీస్తు వారు మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన యొక్క ప్రేమ మన పట్ల ఆయన వెల్లడిపరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి ప్రేమ భగవంతుడు మానవుల పట్ల ఈ రోజు కూడా చూపిస్తున్నాడు. కానీ చాలా మంది మానవులు ఆ ప్రేమని అర్థము చేసుకోలేక, ఆ సత్యాన్ని వారు జీర్ణించుకోలేక, ఇదే నిజమైన సత్యమా అని నమ్మలేక ఈరోజు కూడా ఏటమ్మా లోకములో ఉన్న పాపం వెనకాలే పరిగెత్తుతున్నారు. కానీ వారు సత్యమైన యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితాల్ని బాగు చేసుకోలేకపోతున్నారు. వాస్తవముకి సృష్టిలో అందరికన్నా జ్ఞానవంతులు ఎవరండి, మానవులే. కానీ ఆ మానవులు సృష్టికర్త దేవుణ్ణి అనగా భగవంతుడు నా కోసము దిగి వచ్చాడని ఆ సత్యాన్ని వారు ఏం చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ప్రేమైన సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, యేసుక్రీస్తు వారి లోకానికి జన్మించిన కారణం ఏంటంటే సత్యము చెప్పడానికి వచ్చి ఉన్నాడు. ఆ సత్యం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ బదులుగా నా బదులుగా ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు. 3 రోజుల తర్వాత మరలా ఆయన తిరిగి లేచి ఈరోజు పరలోక రాజ్యము, ఏ రాజ్యము కోసం అయితే ఆయన పిలాతుతో మాట్లాడాడు, నా రాజ్యం ఈ భూలోక సంబంధమైన రాజ్యము కాదు అని, ఆ రాజ్యములో నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మనకు దేవుడు ఇప్పుడు చాయిస్ ఇచ్చాడు. ఆ పాపము చేసుకుంటూను నువ్వు దేవుని నుంచి శాశ్వతముగా దూరం అయిపోయి నరకములోకి వెళ్ళిపోతావా, లేకపోతే తండ్రి నీ పట్ల చూపించిన ప్రేమని నువ్వు అంగీకరించి, ఆయన పాప క్షమాపణ నువ్వు అంగీకరించి దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావా? నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఆ యొక్క సత్యము కూడా యేసుక్రీస్తు వారి రాత్రి కాలంలో పలుకుచున్నాడు. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను
లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు. హల్లెలూయా. మరొక సత్యం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ, దేవుని వాక్యము ఏంటంటమ్మా, నీ యొక్క నోటితో యేసు ప్రభువును ఒప్పుకొని తర్వాత అండి, దేవుడు ఆయనని మృతుల్లో నుంచి లేపి ఉన్నాడని నీ హృదయంలో నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షణ పొందుతావు. ఏంటంట, మొట్టమొదటిది మన నోటితో యేసు ప్రభువును ఒప్పుకోవాలంట. రెండోది హృదయంలో ఆయన మృతుల్లో నుంచి దేవుడు లేపి ఉన్నాడని నువ్వు నమ్మితే ఈ రెండు కార్యాల వల్ల నువ్వేం పొందుతావంట, ఆ యొక్క నరకము తప్పించుకొని దేవుడు యొక్క రాజ్యంలోను ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ మాటలు కూడా ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఈ మాటలు కూడా ప్రజలు ఏంటి, నా జీవితాంతం నేను చేసిన పాపాలన్నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని హృదయంలో నమ్మితే అన్ని పోతాయా? ఇది నమ్మశక్యముగా ఇందులో ఏదో పొరపాటు ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ స్కాము లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన గ్రామస్తులారా, ఏ పొరపాటు లేదు. ఇందులో మీరు నేను చూడలేనిది ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేమని మనం చూడలేకపోతున్నాము. ఏం చూడలేకపోతున్నామండి? దేవుని ప్రేమ, సృష్టికర్త దేవుని ప్రేమని మనము చూడలేకపోతున్నాం. అందుకే ఇది నమ్మశక్యమైన మాటలుగా ప్రజలు ఈ రోజు కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఒక గ్రామంలో ఒక యవనస్తుడు కొన్ని దొంగతనాలకి దొరికిపోయాడండి. దేనికి దొరికిపోయాడు? దొంగతనములకి. ఆ దొంగతనాలు దొరికిపోతే ఊరోళ్ళందరూ ఆ రచ్చబండ మీద ఉన్న కరెంటు పోలుకి అతను కట్టి ఒక్కొక్కడు వచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, పెద్దోళ్ళు వస్తున్నారు. ఎవడికి నచ్చినట్లు ఆడు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈడు పాపం ఏమీ చేయలేకపోతున్నాడు. ఎందుకు? ఏమా, కాళ్ళు చేతులు కట్టబడ్డాయి. ఈ లోపల ఆ తండ్రి గారు పొలంలో నుంచి సాయంత్రం అయ్యేసరికి వస్తున్నాడంట. వస్తూ ఉంటే ఆ ఊరు రచ్చబండ దగ్గర పెద్ద జనం ఉన్నప్పుడు ఏంటి ఇంత హడావిడి జరుగుతుందని ఆ తండ్రి ఆ యొక్క జనాల మధ్యన వెళ్ళినప్పుడు ఆ యొక్క కరెంటు స్తంభానికి కట్టబడిన ఎవడు? ఆయన కొడుకు. అమ్మో, నా కొడుకుని ఇలా కొడుతున్నారు ఏంటి? ఏం తప్పు చేశాడు నా కొడుకు? ఎంత భయంకరంగా మీరు హింసిస్తున్నారు అన్నప్పుడు, మీ కొడుకు ఊర్లో జరుగుతున్న దొంగతనాలన్నిటికి ఎవరు కారణము? నీ కొడుకే కారణం అన్నప్పుడు ఆ తండ్రి హృదయం చలించిపోయేమన్నాడండి తెలుసా? గ్రామస్తులారా, ఒక్క కోరిక నాది, నా కొడుకుని విడిచిపెట్టండి, నన్ను కట్టండి, నన్ను కొట్టండి అని అన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా అటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని సంగమా, గ్రామస్తులారా, భగవంతుడు సృష్టికర్త దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే నువ్వు ఆ యొక్క పాపమైన నాశనములోకి నువ్వు వెళ్ళిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేక నీ బదులుగా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నీ బదులుగా ఆ యొక్క కాళ్ళు చేతుల మీద మేకలు కొట్టించుకున్నాడు. నీ బదులుగా తల మీద ముళ్ళు కిరీటం పెట్టుకున్నాడు. నీ బదులుగా ఆయన శరీరంలో ఉన్న చివరి రక్తము బొట్టు ఆయన కార్చి ఉన్నాడు. అది ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిస్తే, ఆ ప్రేమని నువ్వు అనుభవించగలిస్తే నీ హృదయంలో నుంచి వెంటనే ఏమొస్తుంది? యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, నువ్వు నా జీవితంలో ఈ రోజు మొదలుకొని ప్రభువుగా ఉంటావు, నువ్వు మృతుల్లో నుంచి లేపబడ్డావని నా హృదయంలో నేను నమ్ముతాను ప్రభు అని మనము ఎప్పుడైతే చెప్తూ ఉంటామో రక్షణ మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రక్షణ కోసము నువ్వు నేను ఏమీ చేయవసరం లేదు. నువ్వు నేను చేయవలసింది ఏంటంటే నోటితో ఒప్పుకోవాల, హృదయంలో విశ్వసించాలి. ఈ సత్యమే నేను చెప్పడానికి వచ్చున్నాను. ఈ సత్యము కోసమే నేను సాక్ష్యము చెప్పడానికి వచ్చున్నాను. ఏంటా సత్యము? అందరూ పాపము చేసి ఉన్నారు. పాపం వల్ల వారి జీతము మరణము. కానీ ఆ మరణము పొందకుండా కుమారుడైన యేసు మీ బదులుగా చనిపోయి ఉన్నాడు. ఎవరైతే ఆ యేసుని మీ హృదయంలో ఈ రాత్రి కాలంలో అంగీకరిస్తారో
అలాంటి వారికి రక్షణ ఈ సత్యము చెప్పడానికే నేను వచ్చున్నాను. నా రాజ్యము కొరకు నేను చెప్పడానికి వచ్చున్నాను కానీ ఈ లోకంలో నా రాజ్యము కొరకు నేను చెప్పడానికి రాలేదని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. ఎవరితో? పిలాతుతో. దేవునికి స్తోత్రం. మానవులందరూ పాపములో ఉన్నారు. పాపము యొక్క జీతము మరణము. ఆ మరణం మనం పొందకుండా దేవుడు ఆయన యొక్క ప్రేమని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా వెల్లడిపరిచి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం పెడతారో వారు ఏమవుతారు? నా రాజ్యంలో వారు సభ్యులుగా చేర్చబడతారని ఈ సత్యమే మీకు బోధించడానికి వచ్చున్నాము. ఈ సత్యాన్ని మీ హృదయంలో దాచుకోండి, ఆలోచించండి. ఈ యొక్క సత్యమైన మాటలు మీరు ఒకసారి గమనించండి. జ్ఞానవంతులుగా, వివేకులుగా మేము చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈ యొక్క మాటలు మీ హృదయంలో నాటింపు చేయనుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.